మా మమ్మీ ఇంటి తాళం ఇచ్చింది అన్న. ఏమి ఇయ్యలేదురా. అబ్బా వచ్చిరా ఆంటీ. తాళం చేయి పెట్టుకుని ఇయ్యలేదు. అదేదో మరి తాళం చేయి అప్పుడే ఇచ్చుండే పైకి పోయి బాత్రూమ్ పోతుండే కదా అన్న. అరే ఎలకదా వచ్చిన అవసరం అప్పటి నుంచి నీ దగ్గరనే నారా. అయ్యో పాపం నిన్న మనకి అర్జెంట్ బాత్రూమ్ వచ్చి చెప్పుకోవడానికి మస్తు ఇబ్బంది పడిండు. ఎంత తిట్టుకుండేమో నన్ను. ఒకసారి పోయి కలిసేసి వద్దాం. ఆంటీ ఆంటీ మీ మమ్మీ లేదా ఆరా? లేదన్నా. అవునా, ఇప్పుడు ఎట్లుందిరా హెల్త్? మంచిగానే ఉంది, పర్లే. నేను ఎట్లా రివెంజ్ తీసుకుందామా అని ఆలోచిస్తుంటే ఈ అన్నం తల్లి అన్ననే వచ్చి దొరికిపోయిండు. నేను ఏందో చూపిస్తాను. సరే మరి నేను పోతున్నా. అన్నన్నా పోదు, ఆగన్నా. ఇంట్లోకి వచ్చి నీళ్ళు అయిపో. నేను నిన్నెంత బాధపడ్డా దానికి డబ్బాలు పడాలి. మోషన్ టాబ్లెట్లు ఉండాలి. దొరికింది. ఇది తాగినాక ఉంటుంది చూడు, బాత్రూమ్ పోయి బాత్రూంలోనే అనుకోవాలి. ఇగో అన్న తీసుకో. థ్యాంక్స్ రా. అరే నిన్న అయిన దానికి సారీ రా. నేను కావాలని తాళం చేయకుండా ఉండలే. మీ మమ్మీ తాళం చేయదు అని చెప్పింది. నువ్వు ఇంట్లోకి వచ్చి కోతి పనులు చేసావని చెప్పేసి. అయినా అంత అర్జెంట్ బాత్రూమ్ వచ్చినప్పుడు నాకు చెప్తే మా ఇంట్లో అమ్మని చెప్తుండే కదరా. పైంట్లోనే ఇరుక్కోవాలా? పర్లేదు లే అన్న, నువ్వు ఫస్ట్ నీళ్ళు తాగు. సారీ రా. పర్లేదు తాగన్నా నీళ్ళు ఫస్ట్. అమ్మయ్యా తాగిండు. ఏమైందని అట్లేస్తున్నావు? అరే తాగినప్పటి నుంచి కడుపులో గుడగుడ అవుతుందిరా. అవుతుందా నీకు అవ్వాలనేసే దాంట్లో మోషన్ టాబ్లెట్ కల్పించిన. నువ్వు నాకు తాళమేయలేవు అనేసే దాంట్లో మోషన్ టాబ్లెట్ కల్పించిన అన్న. నేను నిన్న ఎంత ఇబ్బంది పడ్డానో ఇప్పుడు నీకు తెలుస్తుందా?